బాలయ్య 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలతో హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ వద్ద సందడి నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రతి తెలుగువాడు గర్వించే తెలుగు సినిమా తెలుగు తెరపై సందడి చేస్తుంది. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఈరోజు బ్రహ్మాండంగా విడుదలై అన్ని థియేటర్లలోనూ ప్రేక్షకులు అదేవిధంగా నందమూరి అభిమానులతో మొత్తం సందడిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ థియేటర్లో చూసినా కూడా అటు చిరంజీవి ఇటు బాలకృష్ణ సినిమాలతో మొత్తం థియేటర్లన్నీ కూడా కలకలలాడిపోతున్నాయి. అందులో భాగంగా ఈరోజు విడుదలైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి మొత్తం అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ విజయం వైపుగా దూసుకెళ్తుందని చెప్పొచ్చు. ఉదయాన్నే 5 గంటలకే ప్రారంభమైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి సందడి ఒక్కొక్కరిని కూడా సంభ్రమాశ్చర్యానికి ముంచెత్తూ విజయం వైపు పరుగు తీస్తుంది. ప్రతి తెలుగువాడు గర్వించే విధంగా వర్తమానంలో గత చరిత్రను చిత్రీకరిస్తూ భవిష్యత్తుకు దారి చూపినటువంటి దర్శకుడు క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణిని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఎంతో విధంగా దాదాపు 55 కోట్ల రూపాయలతో తెరకెక్కినటువంటి ఈ సినిమా 75-9 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుని ఒక రికార్డు నమోదు చేసింది. అంతేకాకుండా బాలయ్య అభిమానులు నందమూరి హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో అనేక రకాలుగా 9 రాష్ట్రాల్లో వివిధ దేవాలయాలు మసీదులు ఇలా మొత్తం అన్ని చోట్ల కూడా పూజలు చేసి ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనుకున్నట్టుగానే అభిమానుల పూజా ఫలానికి అదేవిధంగా బాలకృష్ణ చేసినటువంటి కృషికి క్రిష్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టేలా ఈరోజు వైభవంగా అట్టహాసంగా పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమా ఈరోజు విడుదలై ప్రతి ప్రేక్షకుని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ప్రతి తెలుగువాడు గర్వించే స్థాయిలో శాతవాహన మహారాజు శాఖ యుగ పురుషుడైనటువంటి శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను ఈరోజు తెరపైన చూడడం ప్రతి ఒక్కరిని కూడా ఆనందంలో ముంచెత్తుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఐమాక్స్ వద్ద ఉన్నటువంటి సందడిని మనం చూసినట్లయితే చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా మరికొద్దిసేపట్లో ఐమాక్స్ వేదికగా ఈ గౌతమిపుత్ర శాతకర్ణిని తిలకించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలామంది అభిమానులు కూడా నందమూరి అభిమానులు కావచ్చు అటు మిగతా కథానాయకులు అభిమానులు కూడా ఒక తెలుగు చక్రవర్తి కథను తెర మీద చూసేందుకు ఎంతో ఆసక్తితో థియేటర్లకు ముందే పరుగులు తీయడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచే మొదలైనటువంటి శాతకర్ణి సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. సాధారణంగా మిగతా అంటే మామూలు థియేటర్లో 11:30 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సందడి ఇంకా మరింత శాతకర్ణికి మరింత జోరు పెంచేందుకు కూడా సిద్ధమవుతుంది. కాసేపట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఐమాక్స్ థియేటర్లో పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అదేవిధంగా ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించేందుకు తరలి రావడం జరుగుతుంది. ఇటు ఒక తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఈ చిత్రం సాగిస్తున్నటువంటి సందడి అటు అభిమానులను హుషారెత్తిస్తుంది. నిన్న విడుదలైనటువంటి ఖైదీ 150 చిరంజీవి సినిమాని ఏ విధంగానైతే అభిమానులు ఆదరించారో ఈ రోజు కూడా బాలకృష్ణకు ఏమాత్రం తగ్గకుండా కథానాయకులు వేరైనా కథలు ప్రధానం అనే ఉద్దేశంతో చాలా మంది కూడా ఒక తెలుగు చక్రవర్తి కథను ఒక తెలుగు శాతకర్ణి కథను తెలుసుకునేందుకు చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ముందుగానే థియేటర్ల వద్ద జనాలందరూ కూడా ఆన్లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా టికెట్ల కోసం బార్లు తీయడం జరుగుతుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఈ సినిమాను ఆస్వాదించి రికార్డులు నమోదు చేసే విధంగా కూడా ఈ సినిమాకు ఇటు అభిమానులు తరలి రావడం జరుగుతుంది. అదే నందమూరి బాలకృష్ణ 99 చిత్రాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా 100వ చిత్రాన్ని తెరకెక్కించడం చాలా మంది కూడా అమిత ఆసక్తిని రేకెత్తింది. మొదటి నుంచి కూడా ఈ సినిమా తొలి రూపు నుంచి టీజర్ విడుదల అదేవిధంగా అభిమానుల పూజలు అదేవిధంగా దర్శకుడు ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి వివరిస్తున్నటువంటి తీరు బాలయ్య చెప్తున్నటువంటి సంభాషణలు సాయి మాధవ్ అందించినటువంటి మాటలు ఈ సినిమాకి ఎప్పటికప్పుడు ఈ సినిమా మీద అంచనాలు పెంచేలా చేశాయి. అంతేకాకుండా దొరికిన వాడిని తురుముదాం దొరకని వాడిని తరుముదాం అనే మాటలు అదేవిధంగా దేశం మీసం తిప్పుదాం అదేవిధంగా శ్రేయ పలికినటువంటి సంభాషణలు ఈ తిలకం పెట్టింది నా భర్తకు కాదు ఒక చరిత్రకు అనే విధంగా ఇలాంటి మాటలు రాయడంతో ఇటు బాలయ్య అభిమానులు కావచ్చు ఈ తెలుగు చారిత్రాత్మక చిత్రాల మీద ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ సినిమా చరిత్రను తెలుసుకునేందుకు థియేటర్ల వద్ద
పరుగులు తీయడం జరుగుతుంది. కాసేపట్లో ఐమాక్స్ వేదికగా పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు గవర్నర్ నరసింహన్ అదేవిధంగా ఇతర ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించేందుకు రాబోతున్నారు. మరి కాసేపట్లో ఇప్పటికే అగ్ర దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర దర్శకులంతా ఉదయం 5:30 ఆటకే బెనిఫిట్ షోకే ఈ సినిమాను వీక్షించి దర్శకుడు ప్రణీతితో పాటు బాలయ్య నటన అదేవిధంగా బాలయ్య ప్రదర్శించినటువంటి ఆహార్యం, ఆ దర్పం, ఆ రౌద్రం కూడా సినిమా విమర్శకులను కూడా మెచ్చుకునేలా చేసింది. దర్శకులు తమ అభిమానులతో ఏకంగా బాహుబలి తీసి సంచలనం సృష్టించినటువంటి రాజమౌళి కూడా ఏకంగా ఈ సినిమాని ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం, అదేవిధంగా బాలయ్య ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఉండడం, ఒక తెలుగు చరిత్రకారుడి శాతకర్ణి చిత్రాన్ని ఇంత గొప్పగా చిత్రీకరించడం నిజంగా అభినందనీయమని దర్శకుడు రాజమౌళి ప్రశంసలతో ముంచెత్తారు. అదేవిధంగా మిగతా దర్శకులు కూడా ఈ సినిమాను గొప్పగా పొగుడుతూ సామాజిక వేదికగా తమ అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క అభిమాని కూడా ఉదయం ఆటనే తిరిగిచ్చినటువంటి మిగతా నందమూరి అభిమానులు కూడా బాలకృష్ణ జై బాలయ్య అంటూ నినాదాలతో థియేటర్ల వద్ద మారుమోగడం జరుగుతుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఈ సినిమాను వీక్షించేందుకు భారీగా అభిమానులు తల్లి రావడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఉదయం 8:30 ప్రారంభమైనటువంటి ఐమాక్స్లో షో మరికొద్ది సేపట్లో ముగియనుంది. దాంతో వాళ్ళ అభిప్రాయాలు వెల్లడించేందుకు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఆనందంతో ఈ సినిమా సూపర్ హిట్ అనే టాకును కూడా సొంతం చేసుకుని ఈ బాలయ్య చరిస్మాకు 99 చిత్రాల కృషికి 100వ చిత్రం 99 సినిమాలు ఒక ఎత్తు 100వ చిత్రం మరో ఎత్తు అనే విధంగా ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. బాలకృష్ణ సినీ జీవితంలో ఇది ఒక మైలురాయి అని కూడా మొత్తం అభిమానులందరూ కూడా ఒకే నినాదాన్ని వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా తన తండ్రి చేయలేకపోయినటువంటి ఈ కథని తనకు దొరకడం అదృష్టంగా భావించిన 10 సార్లు చెప్పినటువంటి బాలకృష్ణ ఆ మాటను నిజం చేసుకొని ప్రతి తెలుగువాడు గర్వించే స్థాయిలో ఈ సినిమా ఉందనే విధంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో మరి ఈ సినిమాను చూసేటువంటి రాజకీయ, వ్యాపార అదేవిధంగా ఇతర ప్రముఖులు ఏమంటారు అనేది కూడా ఆసక్తి నెలకొంది. మొత్తానికైతే ఈ 2 రోజులుగా విడుదలైనటువంటి ఈ సినిమాలు మొత్తానికి ఈ సంక్రాంతి పండుగను మరింత వన్నె తీసుకొచ్చింది. సినిమా సంబరాల్లో కొత్త కళను తీసుకొచ్చినటువంటి 2 సినిమాల్లో ఒకటి మెగా అభిమానులను అలరిస్తే మరో సినిమా ఈ రోజు విడుదలైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి ప్రతి తెలుగువాడు సంబరంలో సంక్రాంతి పండుగ జరుపుకునే విధంగా చేసినట్లయిందని చెప్పొచ్చు. ఓ2 స్టూడియో.